కాంగ్రెస్ పెండింగ్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. సొంత పార్టీ నేతల నుంచి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి 1-to-1 అభిప్రాయ సేకరించారు. మెజారిటీ నేతలు అభ్యర్థుల ఎంపిక విషయాలన్నీ ఏఐసీసీకే వదిలినట్లు సమాచారం. ఇంకొందరు నేతలు ఫలానా అభ్యర్థికి ఇవ్వొద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పెండింగ్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. మిగతా 13 సీట్ల విషయంలో అన్ని విధాల ఆచితూచి వ్యవహరిస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తోంది. అందుకోసం ఇప్పటికే ఫ్లాష్ సర్వేను చేయించింది. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి నిన్న గాంధీ భవన్ లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హస్తం నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. డీసీసీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు లేని చోట అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. ముందుగా హైదరాబాద్ జిల్లా నేతలతో 1-to-1 సమావేశం జరిపారు. చివరికి ఆదిలాబాద్ జిల్లా నేతలతో 1-to-1 ముగిసింది. ప్రతి ఒక్కరితో ఇన్ఛార్జి విడివిడిగా మాట్లాడి సమాచారం సేకరించారు. మీ నియోజకవర్గం, మీ జిల్లా ఏ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది, అక్కడి నుంచి ఎవరిని బరిలో దింపితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది, ప్రజాబలం ఉన్న నేత ఎవరని అడిగి తెలుసుకున్నారు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. అభ్యర్థుల ఎంపిక విషయంలో నేతలు అందరూ అధిష్టానానికి వదిలేసినట్టు తెలుస్తోంది. హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేసి గెలిపిస్తామని చెప్పినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రకటన ఆలస్యం కాకుండా త్వరగా ప్రకటించాలని కోరారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైతే పార్టీకే నష్టమని, జనాల్లోకి వెళ్లే సమయం సరిపోదని చెప్పినట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అందరం ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం నిర్ణయం మేరకు మేము కట్టుబడి ఉంటాం, అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా అధిష్టానం మీద భారం వేయడం జరిగింది. అధిష్టానం ఎవరినిచ్చినా మాకంటే ఎక్కువ ఓట్లతోటి గెలిపించగలుగుతాం. మరికొందరు నేతలు తమ పార్లమెంట్ టికెట్ ఫలానా నేతకు అసలే ఇవ్వద్దు, ఇస్తే పార్టీ క్యాడర్ కలిసికట్టుగా పనిచేయదని చెప్పినట్లు సమాచారం. ఈ మధ్య పార్టీలో చేరిన నేతలకు వెంటనే టికెట్లు ఇస్తే మరింత నష్టమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మెదక్ పార్లమెంటు టికెట్ తనకు కేటాయించాలని జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి కోరారు. అన్ని జిల్లాలకు సంబంధించి డీసీసీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, నేతలు వారి వారి అభిప్రాయాలను దీపాదాస్ మున్షికి చెప్పారు. మంత్రి జూపల్లి తప్ప మిగిలిన మంత్రులు ప్రోగ్రాంలలో బిజీగా ఉండడంతో సమావేశానికి రాలేదు. వారి అభిప్రాయాలను ఫోన్లో తెలుసుకున్నారు దీపాదాస్ మున్షి. రేపు ఢిల్లీలో జరిగే సీఈసీ సమావేశంలో నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు ఎంపీ టికెట్లు ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.